హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి మురుకులండి. చాలా క్రిస్పీగా వచ్చాయి. ఎన్ని కేజీల పిండి అయినా నేను చెప్పిన కొలతలతో చేసేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. సూపర్ టేస్టీగా ఉంటాయండి, చాలా క్రిస్పీగా వస్తాయి. దీనికోసం అయితే బియ్యాన్ని తీసేసుకోవాలండి. కేజీ వరకు అయితే బియ్యం తీసుకున్నానండి. నేను చూపిస్తున్న ఈ చెంబు అనేది ఒక హాఫ్ కేజీ ఉంటుంది. 2 చెంబుల వరకు అయితే బియ్యాన్ని తీసుకున్నాను. నేనైతే నార్మల్గా రేషన్ బియ్యమే తీసుకున్నానండి. మనకి రేషన్ బియ్యం కూడా సన్నవి ఇస్తున్నారు కదా, అవే బియ్యం వాడుకుంటున్నాను ఈ మురుకుల కోసం. కరెక్ట్గా కేజీ అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ వరకు అయితే మనం పుట్నాల పప్పు వేసేసుకోవాలండి. ఇదే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మురుకుల్లోకి. మనకి మురుకులు క్రిస్పీగా రావాలంటే కంపల్సరీగా మనం పుట్నాల పప్పు అయితే వేసేసుకోవాలండి. ఈ ఒక గిన్నె వచ్చేసి 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు అలాగే శనగపప్పును కూడా తీసేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు శనగపప్పును కూడా తీసేసుకోండి. ఇప్పుడు శనగపప్పు వేసుకున్న తర్వాత మనం ఒక కప్పు వరకు మినపప్పు కూడా వేసేసుకోవాలి. ఒకవేళ మీకు మినపప్పు వేసుకోవడం ఇష్టం లేకపోతే 2 కప్పుల వరకు శనగపప్పునే వేసేసుకోండి. కానీ మనకి మినపప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మురుకులకి పిల్లలకి బాగా నచ్చేస్తుంది. మనకి మురుకులు అనేది కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు పప్పులన్నీ ఒకసారి కలిపేసుకొని పిండిని పట్టించేసేసుకోవాలండి. నేనైతే పిండిని పట్టించేసానండి. చాలా సాఫ్ట్‌గా, చాలా స్మూత్‌గా వచ్చింది పిండి. మనం అన్ని పప్పులు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు పిండిని ఇలా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనకి కారానికి సరిపడా 3 టీ స్పూన్ల వరకైతే కారాన్ని వేసేసుకోండి. మనకి కారం, ఉప్పు కరెక్ట్‌గా ఉంటేనే మురుకులు అనేది టేస్టీగా ఉంటాయి. నేను తీసుకున్న ఈ కేజీ బియ్యానికి ఇప్పుడు 3 టీ స్పూన్ల వరకైతే ఉప్పును వేసేసుకోండి. మనకి పప్పులన్నీ కలిపేసుకొని 2 కేజీల వరకైతే ఈ పిండి అయిందండి. ఇప్పుడు ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు ఉప్పును కూడా వేసేసుకోవాలి. మీరు ఉప్పు చెక్ చేసి మళ్ళీ వేసేసుకోండి, మీకు తక్కువగా అనిపిస్తే. 2 టీ స్పూన్లకైతే ఉప్పు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు పసుపును వేసేసుకోవాలండి. మనకి పసుపు వేయడం వల్ల మురుకులు అనేది మంచి కలర్లోకి వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోండి. మనకి కారం, ఉప్పు అనేది పిండికి బాగా పట్టాలి. మనం మొత్తం పిండికి కారం, ఉప్పు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 వెల్లుల్లిపాయల్ని ఇలా మిక్సీకి వేసేసుకొని ఇలా వాటర్ని వేసేసుకోవాలండి. మనం వెల్లుల్లిపాయ పేస్ట్లోకి వాటర్ని వేసేసుకొని ఇలా జాలితో అయితే స్ట్రెయిన్ చేసేసుకోండి వాటర్ని. మనం డైరెక్ట్గా వెల్లుల్లిపాయల పేస్ట్ వేసేస్తే మనకి మురుకులు చేసేటప్పుడు మనం మురుకుల పావుల్లోకి ఈ పిండి అనేది తట్టిపోతుందండి. మనకి ఈ అల్లం పేస్ట్ అనేది తట్టేస్తుంది. మనకి మురుకులు అనేది పర్ఫెక్ట్గా రావు. ఇలా మీరు స్టెయిన్ చేసి ఆ వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. మనకి మంచి టేస్ట్లోకి అయితే ఉంటుంది మురుకులు. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మనకి ఈ మురుకులు క్రిస్పీగా రావాలంటే మెయిన్ అయితే మనం హాట్ వాటర్ అనేది వేసేసుకోవాలండి. మనం వాటర్ మరిగించేటప్పుడు ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం వాటర్ని అయితే పిండిలోకి వేసేసుకోండి. ఇలా వాటర్ మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని అయితే కలిపేసుకోవాలండి. మీరు కంపల్సరిగా వేడి నీళ్ళే వేసేసుకోండి, అప్పుడే మనకి మురుకులు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా మొత్తం పిండిని అయితే కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిపై ఒక క్లాత్ వేసేసుకోండి, పిండి అనేది ఎండిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. నేను ఫ్రీడమ్ ఆయిల్ని వేసేసుకున్నాను. 1 లీటర్ ప్యాకెట్ మొత్తం వేసేసానండి. మనం ముకుడులోకి ఆయిల్ ఫుల్గా వేస్తేనే అప్పాలు బాగా కాలుతాయి. అదేనండి, మురుకులు చక్కగా కాలుతాయి. ఆయిల్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా తీసేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసేసి పిండిని సాఫ్ట్గా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని మనం పావుల్లోకి అయితే పెట్టేసుకోవాలండి. నేను ఇలా లావుగా ఉన్న పావులనైతే వాడుకుంటున్నాను, బాగా వస్తాయనేసి. చూడండి, ఇలా మనం పావుల్లోకి అయితే పిండిని మొత్తం పెట్టేసుకోవాలండి. మీకు ఎంతవరకు పిండి పావుల్లోకి పట్టిస్తుందో అంత పిండిని అయితే పావుల్లోకి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా చిన్నగా అయితే ఒత్తేసుకోవాలండి మురుకుల్ని, మరీ పెద్దగా కాకుండా ఇలా కొంచెం చిన్నగానే ఒత్తేసుకోండి. ఆయిల్ హీట్ అయిందా లేదా మా వారు చెక్ చేస్తున్నారు. ఇలా పిండి పైకి తేలితే హీట్ అయినట్టు, పిండి పైకి తేలలేదండి. మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఈ మురుకులను అయితే వేసేసుకున్నాము. ఇలా మురుకులన్నిటినీ వేసేసుకోవాలండి.
ఇప్పుడు నేను చేస్తున్న పావులతో అయితే మురుకులు చేశానండి. చేసి ఆయిల్‌లో వేయగానే ఆయిల్ నుండి మురుకులనేది టప్ టప్ అని పేలిపోయాయి. అలా ఎందుకయిందో నాకైతే తెలియలేదు. మేబీ ఈ మురుకులనేది కొంచెం లావొచ్చేసరికి లోపల ఎయిర్ వచ్చేసిందేమో, అలా పొంగాయేమో అని ఈ మురుకులు చేసే పావులైతే చేంజేశానండి. మళ్ళీ ఇలా మిషన్‌తో ఉంటాయి కదా! అవి తీసేసుకొని వాటితో అయితే చేశాను. వాటితో చేస్తే చక్కగానే వచ్చాయండి. ఆయిల్‌లో వేస్తే ఏమీ పేలలేదు. మురుకులైతే చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. నేనొక 1 వీక్ వస్తాయనుకున్నాను. కానీ ఒక 3-4 డేస్‌లోనే మొత్తం మురుకులు కంప్లీట్ అయిపోయాయి. అంత నచ్చేసాయి పిల్లలకి. వాళ్ళు స్నాక్స్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కి మురుకులే వాడారండి. చాయ్‌లోకైతే చాలా బాగున్నాయి. మనం బియ్యం ఎన్ని కేజీలు తీసుకుంటామో దాన్ని బట్టే శనగపప్పు, మినపప్పు అలాగే పుట్నాల పప్పు వేసుకోవాలండి. మనం పప్పులు ఎంత ఎక్కువగా వేస్తే మనకి మురుకులనేవి అంత క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా అంత బావుంటాయండి. మీరు ఇలా చేసుకున్న మురుకులు 2 నెలల పాటు కూడా మీకు అస్సలు ఖరాబ్ కావండి. టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, మెత్తబడకుండా చాలా బావుంటాయి. ఇదే ప్రాసెస్‌లో గనక మీరు మురుకులు చేస్తే మీకు సూపర్ మురుకులైతే వచ్చేస్తాయండి. ఒకసారయితే నేను చెప్పిన ప్రాసెస్‌లో మురుకులు ట్రై చేయండి. ఈ మురుకులు ప్రాసెస్ చాలా ఈజీ అండి. చేయడం చాలా ఈజీ. కాపోతే ఇవి చేసిన తర్వాత మనకి పడే గిన్నెలు, ఇంట్లో క్లీన్ చేసుకోవడమే చాలా ఎక్కువ పని. నేను శివరాత్రి రోజైతే చేశానండి. పిల్లలు ఇంకా ఎక్కువ పని పెట్టేశారు. ఈ పని కాకుండా వాళ్ళు నేను క్లీన్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. ప్రతిరోజు స్నాక్ ఏదో ఒకటి కావాలని విసిగిస్తున్నారండి. అందుకనేసే ఇలా ఒకసారి మురుకులు చేసి పెట్టాను. ఒక 2-3 డేస్ అయినా వాళ్ళకి ఏమీ అడగకుండా తింటారు కదా అని చేశానండి. వాళ్ళకి చాలా బాగా నచ్చేసాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ మురుకుల్ని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.